బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. 100% పన్నుల వసూళ్లతో పట్టణాభివృద్ధి చేయడమే లక్ష్యం. ఆర్పీల సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 100% పన్నులు వసూలు చేసి పట్టణ అభివృద్ధి, ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని స్థానిక మెఫ్మా కార్యాలయం నందు మెఫ్మా అధికారి పివి జయవర్ధన్ అధ్యక్షతన ఆర్పీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మిగనూరు పట్టణంలో 5,99,00,000 ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉందని, అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాలకు పోను 2,40,00,000 రూపాయలు ప్రజల నుండి రావాల్సి ఉందని, చివరి తేదీగా మార్చి 31 లోపు వసూలు చేయాల్సి ఉందని, కానీ ఉగాది పండుగ ఉన్నందున ఈ 2-3 రోజుల్లోపు పన్నులు వసూలు చేయాల్సి ఉందని తెలిపారు. అందుకనే వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ఈఎల్టీ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ ఎవరైతే కట్టలేదో అటువంటి వారి జాబితాను ఆర్పీలకు ఇస్తామని తెలిపారు. పట్టణాభివృద్ధి జరగాలంటే, ప్రజల అవసరాలు తీర్చాలంటే తప్పనిసరిగా 100% నీటి పన్నులు, ఆస్తి పన్నులు తప్పనిసరిగా 100% చేయాలి అన్నారు. ఆర్పీలకు సచివాలయం అడ్మిన్ సెక్రటరీతోనూ, అమ్యూనిటీస్ సెక్రటరీతోనూ కలిసి పెండింగ్ ఉన్న ప్రతి ఇంటి సందర్శించి పట్టణాభివృద్ధి గురించి వివరిస్తూ పన్నులు చెల్లించే విధంగా ప్రజలను మోటివేషన్ చేసి పెండింగ్ లేకుండా పన్నులు వసూలు చేయాలని సూచించారు. మార్చి 31 లోపు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పన్నులు చెల్లించవచ్చని, మార్చి 31 దాటిన తర్వాత 100కి 2 రూపాయలు జరిమానా పడుతుందని తెలిపారు. కనుక కుటుంబ సభ్యులకు ఎమ్మిగనూరు అభివృద్ధి గురించి అవగాహన కల్పిస్తూ పన్నులు వసూలు చేయాలని తెలిపారు. శానిటైజర్ బ్రహ్మాండంగా నీట్గా చేస్తున్నాం. ఖచ్చితంగా స్ట్రీట్ లైటింగ్ వెలిగిస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. 24/7 నీళ్ళు కూడా ఇస్తున్నాం కదా, ప్రతిరోజు నీళ్ళు ఇస్తున్నాం కదా, మనం అందరికీ ఇస్తున్నామా లేదా? రైట్. ఏమైనా రాలేదా ఎక్కడ నీళ్ళు చెప్పండి. 1-2 చోట్ల ఎన్ని ఎక్స్టెండ్ చేయడం రాకపోయి ఉండొచ్చు, వాళ్ళు కూడా వాటర్ ట్యాంక్ పంపిస్తాం. అర్థమైందా? ఎవరు భయపడిన అవసరం లేదు. ఈ సంవత్సరం కూడా వాటర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. కాబట్టి వాటర్ ట్యాక్స్ కట్టమని చెప్పాలి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమని చెప్పి మీరు అడ్మిన్ సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకుని 100% కలెక్టరేట్ చూసుకోవాలి. ఈ 3 రోజులు నాకు హెల్ప్ చేయండి, కోఆపరేట్ చేయండి. మీ అడ్మిన్ సెక్రటరీతో పోయేసి చేస్తే మనం సక్సెస్ఫుల్ 100% అవుతాం. ఓకేనా? ఈ ఒక్క విషయం మీకు చెప్పడానికి వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఆ లిస్ట్ మీకు పెట్టుకోమని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ సచివాలయం ఏది? రాజనగర్. మీ అడ్మిన్ సెక్రటరీ తెలుసు కదా, ఎవరైతే కట్టలేదో ఆ లిస్టే మీకు పెడతారు. లాస్ట్ టైం సార్ కాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు ఎస్ఎల్ఎం మీటింగ్లో, ఎస్ఎస్జీ మీటింగ్స్లో వెళ్ళినప్పుడల్లా ఎవరు కట్టినారు, ఎవరు కట్టలేదో కనుక్కున్న తర్వాత వాళ్ళని సచివాలయానికి